నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. టీడీపీ బీజేపీలు ఫెవికాల్ బంధంలా కలిసుంటారు కలకాలం అనుకున్నారు. ఈ ఇద్దరు మిత్రుల మధ్య బంధానికి బీటలు వారుతున్నాయా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా అధినేతల మాట తీరులో చాలా మార్పులొచ్చాయి. టీడీపీతో మైత్రిని బీజేపీ భారం అనుకుంటోందా? ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందా? టీడీపీ బీజేపీ మధ్య దూరం పెరిగిందా? మిత్రపక్షాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందా? కేంద్ర వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడటం లేదా? లేక రాష్ట్ర ప్రభుత్వం దూకుడును సహించలేకపోతోందా? ఇలా ఎన్నో ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొదటి ఏడాదంతా రెండు పార్టీల వైఖరి బాగానే ఉన్నా కాలం గడిచే కొద్దీ ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి. మొదట్లో అంతా గుంభనంగా ఉన్నా ఇప్పుడు మాత్రం నెమ్మదిగా ఎవరి అసహనాన్ని వాళ్లు బయట పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాగానే కేంద్రంలో రాష్ట్రంలో పీఠమెక్కిన ప్రభుత్వాలను చూసి ఏపీ వాసులంతా సంబరపడ్డారు. అప్పటికే విభజన తర్వాత రాజధాని కూడా లేని ఏపీ ఎలా ముందుకెళ్తుందన్న భయంతో బిక్కుబిక్కుమంటున్న తెలుగు ప్రజలకు కేంద్రంలో బీజేపీ సర్కారు పీఠమెక్కడంతో హమ్మయ్య అనుకున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఎలాగూ రెండు మిత్రపక్షాలే కాబట్టి ఇక ఏపీకి నిధుల ఢోకా లేదనుకున్నారు. కానీ తరచి చూస్తే కానీ ఇప్పుడు తత్వం అర్థం బోధపడటం లేదు. కేంద్ర వైఖరి చూస్తుంటే ప్రజలకే కాదు పాలకులకు కూడా చిర్రెత్తుకొస్తోంది. మొత్తంగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏంటంటే బీజేపీ టీడీపీ మధ్య దూరం పెరుగుతోందా అని. ఏ ఇద్దరు పొలిటీషియన్లను కదిపినా ఇదే డిస్కషన్. ఈ మధ్య కాలంలో ఈ రెండు పార్టీల మధ్య వచ్చిన విభేదాలతో పార్టీ మధ్య స్నేహ సంబంధాలు క్రమేపీ సన్నగిల్లుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటు అధినేతల మధ్య మాటల తూటాలు పేలడమే కాదు, ఇతర నేతలు కూడా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్లు మంట పెడుతూనే ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్న బీజేపీ నేతలు కాస్తంత కామ్గా ఉన్నా కొత్తగా చేరిన నేతలు మాత్రం టీడీపీ మీద విసురులు వేస్తూనే ఉన్నారు. ఈ జాబితాలో పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలతో పాటు సోము వీర్రాజు, గోకరాజు గంగరాజు వంటి వాళ్లు కూడా ఛాన్స్ దొరికినప్పుడు కేంద్ర సాయం గురించి ప్రస్తావిస్తూ నిధులు దారి మళ్లుతున్నాయంటూ రాష్ట్రానికి చురకలంటిస్తూనే ఉన్నారు. ఏపీ సర్కారు వాస్తవాలని దాచిపెడుతోందంటూ విమర్శిస్తున్నారు. దీనికి టీడీపీ నేతలు కూడా బాగానే కౌంటర్లిస్తున్నారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఈ 2 సంవత్సరాలనే 19 స్కీములు ఇచ్చి, స్కీములు ఇవ్వడమే కాదు, ఆ స్కీములు మరి క్షేత్రస్థాయి దాకా ఇంప్లిమెంట్ అయ్యే వరకు ఒక స్కీమ్ ఇవ్వడంతోనే దాన్ని గ్రామీణ స్థాయి దాకా కూడా నిధులు డైరెక్ట్ గా కేంద్రం నుంచి విడుదల చేస్తున్నటువంటి విషయం భారతదేశ చరిత్రలో ఈ రోజు వరకు కూడా ఏ ప్రధాని కూడా చేసినటువంటి పరిస్థితి కాదు. వీళ్ళు ఏం మాట్లాడినా సరే కొంతమంది పురంధేశ్వరి కానీ, కావూరు సాంబశివరావు కానీ, కన్నా లక్ష్మీనారాయణ కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్సీపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారు. కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయి, దానికి లెక్కలు చూపట్లేదని పురంధేశ్వరి గారు అంటున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలవరం మీద కేంద్ర బృందం పర్యటించి ఇక్కడ పనులు బాగా జరుగుతున్నాయని ఒక క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళకి పురంధేశ్వరికి, కన్నా లక్ష్మీనారాయణకి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి యాంటీగా ఒక ఏజెండాని సృష్టించుకొని వీళ్ళు ఎన్నికల ముందు ఇతర పార్టీలోకి వెళ్ళడానికి ఒక వేదికగా బీజేపీ పార్టీని వాడుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా కేంద్ర నిధులు, సాయం వంటి అంశాల్లో రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలున్నాయన్నది విస్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు కింది స్థాయి నేతల మధ్య అది కూడా అడపాదడపా వినిపించే కామెంట్లు కాస్త ఇప్పుడు రేంజ్ దాటిపోతున్నాయి. ఇన్నాళ్లు అమరావతి పరిధి దాటని ఈ విమర్శల వేడి తాజాగా హస్తినకు చేరింది. కేంద్రం ఏపీకి మొండి చేయి చూపిస్తోందంటూ టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన వ్యక్తం చేశారు. ఆనాడు కుచేలుడు అడగకపోయినా శ్రీకృష్ణుడు వరాలిచ్చాడని, కానీ ఇప్పుడు ఏపీకి అవసరం ఉన్నా అడుగుతున్నా మోడీ మాత్రం మాట తప్పుతున్నారని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం జరిగితే ఊరుకోబోమంటూ ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు చూసినట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని చూడకూడదు. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో విభజన జరిగినటువంటి రాష్ట్రం మాది, రాజధాని కూడా లేకుండా ఉన్నటువంటి రాష్ట్రం మాది, కొత్తగా రాజధాని నిర్మించుకోవాల్సినటువంటి రాష్ట్రం మాది. అందువల్లే ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారిని కోరడం జరుగుతోంది. తెలుగుదేశం, బీజేపీ మిత్రపక్షాలు, అలాగే కుచేలుడు కృష్ణుడు మిత్రులు. అందుకే పేదరికాన్ని రిప్రజెంట్ చేస్తూ, పేద రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ
కుచేలుడుగా నేను నమో అంటే నరేంద్ర మోడీ అంటారు, ఆయన శ్రీకృష్ణుడిగా ఊహించుకుంటూ మీరు మాకు సహాయం చేయాలి, సహకరించాలి. ఎలక్షన్ క్యాన్వాస్లో మీరు మాట ఇచ్చారు, ఢిల్లీ కంటే గొప్పగా రాజధానిని మేము తయారు చేస్తాం, మీకు సహకరిస్తామని చెప్పారు. మీకు ఎంతో ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. కాబట్టి ప్రత్యేక హోదా కూడా ప్రజలలో నాటుకుపోయింది మనసులో. కాబట్టి ఇవన్నీ తీర్చాలని చెప్పి ఎన్నోసార్లు కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడికి ఇన్ని కష్టాలా, ఆయన కష్టం చూస్తే మేము ఓర్చుకోలేకపోతున్నాం. కాబట్టి మాకు సహాయం చేయండి, సహకరించండి నేను ఆయన వేడుకుంటున్నాను. ఇక ఇప్పటికే ఏపీలో ఉన్న స్థానిక బీజేపీ నేతలు మాత్రం భారీగానే కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఛాన్స్ దొరకడం కాదు, ఎక్కడ మైక్ దొరికినా టీడీపీ మీద పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ కమలనాథుల ఆలోచన, బాధ ఒక్కటే. ఏపీలో టీడీపీతో ఉండటం వాళ్ళకెందుకో నచ్చడం లేనట్లుగా కనిపిస్తోంది. అందుకే ఏపీలో సొంతంగా వెళ్దామంటూ అధినేతకు సలహాలిస్తున్నారు. ఒక సమన్వయ కమిటీకి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అయితే సన్నద్ధంగా ఉన్నదండి. పేర్లు కూడా ఆమోదించడం జరిగింది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి తరఫున సభ్యులు రావాల్సినటువంటి, వారు ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. అది ఎంతవరకు జరగలేదు, అది వేరే విషయం. ఇప్పటి నుంచి అడుగులేస్తే ఎప్పటికైనా నిలబడతామంటున్నారు. నిజానికి వాళ్ళు ఇప్పటి నుంచి ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టినా పుంజుకోవడం 2019 కల్లా సాధ్యం కాదని వాళ్లకు తెలుసు. కానీ అప్పటికి కూడా మోడీ చరిష్మా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ఇంకాస్త గట్టిగా ప్రయత్నిస్తే రాజకీయంగా ఎప్పటికైనా ఏపీలో పైచేయి సాధించాలన్న భావనలో ఉన్నారు. మొత్తంగా ఇది ఎలా సాధ్యమన్నది ఎవరికీ అర్థం కాకపోయినా ఏపీ విషయంలో బీజేపీ మాత్రం అర్థం కాని ధోరణిలోనే వెళ్తోందన్న క్లారిటీ మాత్రం వస్తోంది. అయితే బీజేపీ ఎన్ని గేమ్లాడినా చంద్రబాబు నాయుడు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు బీజేపీతో సంబంధాలు చెడగొట్టుకోవాలన్న ఆలోచనలో చంద్రబాబు లేనట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికిప్పుడు తెగదెంపులు చేసుకోవడం కన్నా రాజకీయంగా మరికొంతకాలం వేచి చూసే ధోరణిలో ముందుకెళ్లాలన్నట్లుగా బాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ అటువైపు నుంచి మాత్రం కవ్వింపు చర్యలు ఆగటం లేదు కాబట్టి కామ్గా ఉండటం కన్నా కాస్తంత రియాక్షన్ ఇవ్వడమే బెటర్ అనుకుంటున్నారు టీడీపీ నేతలు. అందుకే ఇలా ఢిల్లీలోనే తమ నిరసనను వెలుగుచ్చారు. రాజధానే కాదు, కనీస ఆర్థిక వనరులు కూడా లేని రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ ఇప్పుడు ఏపీకి రవ్వంత సాయం చేయడానికి కూడా కేంద్రానికి చేయి రావడం లేదు. కనీసం మాట సాయం కూడా చేయడం లేదు. ఇన్నాళ్లు వేచి చూసే ధోరణిలో అడుగులేసిన ఆంధ్ర సర్కార్ కేంద్రం ఇచ్చిన దానికి లెక్కలు అడిగేసరికి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు కేంద్రం ఏ అంశాల్లో టీడీపీకి మొండి చేయి చూపించింది? విభజనతో ఏపీ ఎంత కుంగిపోయిందో, ఎంత నష్టపోయిందో కేంద్రానికి తెలియంది కాదు. కష్టంలో ఉన్న ఏపీని ఆదుకోవాల్సిన కేంద్రం పట్టించుకోకపోవడంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఏపీకి సాయం చేయగల సామర్థ్యమే కాదు, చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రానికి ఉంది. ఇటు కేంద్ర సాయం 100కి 100 పాళ్లు అందుకోవాల్సిన అర్హత ఏపీకుంది. అయినా సరే ఏపీ మాత్రం నానాటికి అన్యాయమైపోతూనే వస్తోంది. బీజేపీ వైఖరే దీనికి కారణమన్నది టీడీపీకి తెలియంది కాదు. ఎన్నో అంశాల్లో ఏపీని కేంద్రం దూరం పెడుతూ వస్తోంది. ఇందులో మొదటిది ప్రత్యేక హోదా. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా విషయాన్ని కమలనాథులు పూర్తిగా అటకెక్కించేశారు. అప్పట్లో నాటి ప్రధాని ప్రకటనతో ఏపీకి నైతికంగా ప్రత్యేక హోదా దక్కినా కేంద్రం మాత్రం ఆ లెక్క కింద వచ్చే గ్రాంట్లు మంజూరు చేయడానికి వెనకాడుతూ వచ్చింది. అంతేకాదు, ప్రత్యేక హోదాకి మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవాలంటూ కొత్త పల్లవి అందుకుని మరో మెలిక పెట్టింది. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఆ క్రెడిట్ టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోతుందన్న భయంతో బీజేపీ కావాలనే హోదా విషయంలో నాంచుతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఉండాలంటూ నాడు నిండు సభలో గళమెత్తిన కమలనాథులు ఇప్పుడు దాని వెనక ఉన్న మతలబులు ఎందుకు బయటకు తీశారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రత్యేక హోదా అన్నది కేంద్రం చేతిలో ఉండదని, అందుకు 15 రాష్ట్రాల మద్దతు అవసరమంటూ వెంకయ్యనాయుడు నర్మగర్భంగా తమ మనసులో మాటను బయటపెట్టడం టీడీపీకి క్రెడిట్ దక్కకూడదన్న అక్కసుతోనే అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఊరికి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నాయి తప్ప ఈ తాత్కాలికమైనటువంటి మ్యారేజ్ ఇది రిజిస్టర్ మ్యారేజ్, ఇది పెర్మనెంట్ మ్యారేజ్ కాదు. ఊరికి ఎప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ ఎప్పుడు విడిపోతారో తెలియదు. పెర్మనెంట్ మ్యారేజ్ విడిపోవటానికి పెద్దలు కూడా ఒప్పుకోరు. అంచేత ఈ సంబంధాలు ఆ విధంగానే ఉన్నాయి. ఆ దృష్టితోనే మనం చూడాల్సి ఉంటుంది. అంచేత బీజేపీ వాళ్ళ అవసరాల కోసం వీళ్ళు కలుపుకున్నారు. వీళ్ళ అవసరాల కోసం వీళ్ళకి సంబంధించినటువంటి పనులు చేయించుకోవడం కోసం ఏపీని డెవలప్ చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వీళ్ళు సంబంధాలు పెట్టుకున్నారు. అవన్నీ బెడిసికొట్టినాయి. ఆ విధంగానటువంటి ధోరణిలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధమైన సహాయ సహకారాలు అందించలేదు మొత్తం వాస్తవం. ఈ విషయంలో ఎప్పటికైనా ఒక క్లైమాక్స్ అనేటువంటి జరుగుతుంది. ఆ క్లైమాక్స్లో ఇద్దరు విడిపోవటానికి బిఫోర్ ఎలక్షన్స్ అటువంటి వాతావరణం కల్పించింది.
విభజనతో ఆదాయం లేక అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్న రాష్ట్రానికి తక్షణం హోదా కుదరకపోయినా కనీసం ఆదుకునే నిధులతో ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇవ్వాలన్న ఆలోచన కూడా కేంద్రానికి లేదు. హోదా కోసం రాష్ట్రాల మెలిక పెట్టారు సరే, నిధులు ఇవ్వడానికి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించడానికి ఏ రాష్ట్రం అనుమతి అవసరం లేదు. అయినా సరే కేంద్రం మాత్రం ప్యాకేజీ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త లెక్కలు చెబుతూ మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. వాస్తవానికి ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే ఏపీకి అత్యవసరం. కానీ ఈ విషయంలో కూడా బీజేపీ ఏపీని దూరం పెడుతూ వస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ఒక విధమైనటువంటి దాగుడు మూతలు దోబూచులాట సాగుతుందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారా లేదా అనే దాని మీద కూడా ఇంతవరకు మేము ఇచ్చింది ఖర్చు పెట్టలేదని వాళ్ళు అంటారు, అసలు ఇచ్చిందే తక్కువ అని వీళ్ళు ఎప్పుడో సన్నాయి నొక్కులు నొక్కుతారు. అంతేగాని ఇద్దరు కూడా ఇదమిద్దంగా ఇలా ఉంది అని చెప్పడం లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన అంశాన్ని ఒక విధంగా తెలుగుదేశం బీజేపీల మధ్య రాజకీయ ప్రయోజనాల యొక్క పాకులాట్లాగా వీళ్ళు మార్చేశారు. ఈ పరిస్థితుల్లో నిజంగా ఏమొస్తుంది ఏం రావడం లేదు అన్నది చాలా సందేహంగా ఉంది. ఎవరిని ఎంతవరకు విశ్వసించాలన్నది కూడా ప్రజలకు తెలియటం. హోదా నిధుల విషయంలోనే కాదు, కనీసం పన్ను రాయితీల విషయంలోనూ ఏపీకి అన్యాయమే చేస్తోంది. ఏపీకి ఏం మేలు చేసినా అది టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోతుందన్న భయంతోనే ఇలా అడుగడుగునా అడ్డుపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సరే, ఇవన్నీ ఏపీకి అదనంగా రావాల్సిన అంశాలు అనుకుందాం. కానీ ఏపీకి ఉన్న ఆర్థిక లోటును పూడ్చడంలో కూడా కేంద్రం నిర్లిప్త వైఖరి అనుసరిస్తోంది. విభజన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్తో తొలి అడుగు వేసిన ఏపీ ఇప్పటికీ ఆ ఆర్థిక భారాల్ని మోస్తూనే ఉంది. దీనికి తోడు రాజధాని నిర్మాణం అనే బృహత్తర బాధ్యత ఏపీకి తక్షణ అవసరం. ఇప్పుడు ప్రణాళికల ప్రకారం రాజధాని నిర్మాణానికే లక్షల కోట్లు అవసరమవుతుంది. కానీ కేంద్రం మాత్రం ఈ విషయంలో ఏమీ పట్టించుకోవడం లేదు. ఒప్పందం కాంట్రాక్ట్ చేసుకున్నట్లయితే అది బ్రీచ్ ఆఫ్ దాన్ని ఉల్లంఘించినట్టయితే అది బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ అవుతుంది. బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ ఏ రకంగా అయితే అవుతుందో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కూడా ఇంచుమించుగా అంతే ఇదే ఉంటుంది. అంటే కాగితం మీద ఒప్పందాలు లేకపోయినా మీరు ప్రామిస్ చేశారు, అక్కడి ప్రజలు నమ్మారు, ఇవాళ ఆ ప్రామిస్ని మీరు నిలబెట్టుకోవట్లేదు అంటే ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం కిందకు వస్తుంది. ఇది ఖచ్చితంగా నమ్మకాన్ని వమ్ము చేయడం అంటే ఇది నమ్మక ద్రోహం కిందకు వస్తుంది. కాబట్టి ఇది ప్రజల సమస్య, మీ మిత్రత్వాలు లేకపోతే రాజకీయ లాభ నష్టాలు ఇవన్నీ కూడా కాదు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇచ్చిన దానికి కూడా రూపాయి లెక్కలడగడం టీడీపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం విధిల్చింది ఎంతో తెలుసా? ముష్టి 100 కోట్లు. కాగితం ఖర్చులకు కూడా చాలని ఈ మొత్తాన్ని విధిల్చి ఇప్పుడు ఆ డబ్బంతా ఏమైందో లెక్క చెప్పాలంటూ కొత్త మెలికలు పెడుతోంది బీజేపీ. మిగిలిన విషయాల్లో సర్దుకుపోయిన టీడీపీ నేతలు పోలవరం అంశంలో లెక్కలడగడాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నారు. అసలు కేంద్రం ఏమనుకుంటోందంటూ చిరుబుర్రులాడుతున్నారు. దానికి తగ్గట్టు కమలనాథులు కూడా కావాలని కవ్విస్తున్నట్లు కనిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఆఫ్ ద రికార్డ్ సాగిన ఈ మాటల యుద్ధాలన్నీ ఇప్పుడు రచ్చకెక్కాయి. ఇన్నాళ్లు వేదికలెక్కితే ఒకరినొకరు పొగుడుకున్న టీడీపీ బీజేపీ నేతలు ఇప్పుడు ఛాన్స్ దొరికితే చాలు ఒకరికొకరు చురకలంటించుకుంటున్నారు. సాక్షాత్తు అధినేతలు కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మన ముఖ్యమంత్రి గారికి చాలా సమస్య ఉంది. ఆయనకి ఏంటంటే మిగతా వాళ్ళందరికీ అధికార ఆర్తి ఎక్కువ, ఇంకా అధికారం కావాలి, ఇంకా కావాలి, నెక్స్ట్ ఏం కావాలని. ఈయనకేమో అభివృద్ధి ఆర్తి, ఇంకా అభివృద్ధి కావాలను. ఎంత అన్నాయి. ఇప్పుడు అనంతకుమార్ 5,000 అడిగాడు అనుకోండి, అనంతకుమార్ తర్వాత కానీ ముఖ్యమంత్రి మాడితే 5,000 ఏం సరిపోద్ది, 10,000 ఇస్తే బాగుంటుంది అంటాడు. ఒకవేళ 10,000 ఇస్తామని చెప్పామనుకోండి, 15,000 అయితే ఇంకా బాగుంటుందేమంటాడు. ప్రజల కోసమని ముందు దృష్టితో అభివృద్ధి కార్యక్రమాల వైపు ఆసక్తి చూపిస్తున్న ముఖ్యమంత్రి, దాంట్లో ఆక్షేపించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ఉన్న పరిమితులు, మనకు వారసత్వంగా లభించిన ఆర్థిక పరిస్థితి, దేశంలో వివిధ ప్రాంతాలకు సమతుల్యం పాటించాల్సిన అవసరం, దాని దృష్ట్యా కేంద్రం తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కోరుతున్నాం, సహకరించి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మన ఇబ్బందులు కేంద్రం కూడా అర్థం చేసుకుని సహకరించమని చెప్పి కోరాం. వెంకయ్య నాయుడు గారు మన తరపున ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. మంత్రులు మన అనంత్ కుమార్ లాంటి వ్యక్తులు ఎప్పటికప్పుడు ఏదైనా ఇవ్వాలంటే కొత్త రాష్ట్రం కాబట్టి వారు కూడా ముందుకొచ్చి చాలా వరకు సహకరిస్తున్నారు. నేను దీనికి అభినందిస్తూనే ఒకే ఒక విషయం వారిని కోరుతున్నా, భవిష్యత్తులో కూడా మన రాష్ట్రం తరపున నేను అడిగేది, అన్ని రాష్ట్రాలతో సమానంగా మనం పైకొచ్చే వరకు మనకు చేయూతనిమ్మని చెప్పి వారిని కోరుతున్నాం. అధినేతలే ఇలా బయటపడిపోవడంతో పార్టీలో చిన్నా చితక లీడర్లు కూడా హస్తిన వీధుల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు కేంద్రం చూపిస్తున్న వైఖరి రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచుతూ వచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
కానీ అది ఎటుపోయి ఎటుదారి తీస్తుందన్న భయాలు మాత్రం ప్రజల్లోనూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఇప్పటికిప్పుడు ఈ మైత్రిని తెగతెంపులు చేయకుండా ముందుకెళ్లేలాగానే ఏపీ సర్కార్ జాగ్రత్తగా అడుగులేస్తోంది. వెల్కమ్ బ్యాక్. టీడీపీ బీజేపీల దశాబ్దాల మైత్రి బంధానికి బీటలు వారుతున్నాయా? ఇన్నాళ్లు లోలోపల సాగిన ప్రచ్ఛన్న యుద్ధం ముందు ముందు బహిర్గతం కానుందా? అధినేతల మాటల జోరు, కింది స్థాయి నేతల తీరు చెప్తోంది అదేనా? మరి అదే నిజమైతే కేంద్రం ఏం చేయబోతోంది? టీడీపీ అధినేత అనుసరించబోయే వ్యూహం ఏంటి? గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రెండు పార్టీల మధ్య దూరానికి, వైరానికి కారణమవుతున్నాయి. ఇక టీడీపీలోకి భారీగా కొనసాగుతున్న వలసలు కూడా బీజేపీకి కంటగింపుగా మారి ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పచ్చకండువా కప్పుకున్న కొత్త నేతలంతా చంద్రబాబును పొగిడేస్తూ ఆ వెనకనే కేంద్రం నిధులివ్వాలంటూ రెండు చురకలేస్తున్నారు. ఇది కమలనాథులో కాస్తంత అసహనాన్ని రేపుతోందన్న విమర్శలున్నాయి. ఇక దీనికి తోడు రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల్లో ఏ ఒక్కదానికి బీజేపీ నేతల పేర్లు పెట్టకపోవడం కూడా కమలనాథుల అక్కసుకు కారణమవుతోంది. పథకాల విషయంలోనే ఏపీ సర్కార్ ఇంత స్వార్థంగా ఉంటే రేపు ప్యాకేజీ ఇచ్చినా, హోదా కట్టబెట్టినా అదంతా టీడీపీ క్రెడిట్ గానే చెప్పుకుంటుందన్న అనుమానం కమలనాథుల్ని లోలోపల పీడిస్తూనే ఉంది. అందుకే ఏపీ స్థానిక బీజేపీ నేతలంతా ఒంటరిగా అడుగులేసేందుకే సిద్ధమంటున్నారు. ఆ మేరకు కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నారు. ఏపీలో బీజేపీ భవిష్యత్తు అంతంత మాత్రమేనండి. ఏపీలో బీజేపీకి నాయకులు అయితే ఉన్నారు కానీ ప్రజలు మాత్రం లేరు. అంచేతన ఏంటంటే ఆ నాయకులు మాత్రం అడపా తిడుతూ వాళ్ళ శాపనార్థాలు మాత్రం పెడుతున్నారు. అందులో ముందున్నటువంటి వ్యక్తుల్లో సోము వీర్రాజు గారు ఒకరు. ఆయన ఊరికేనే అంకిల్ కారడి చెబుతూ ఈ బీజేపీకి ఇంత ప్రయత్నం చేసింది, ఇన్ని యూనివర్సిటీలు ఇచ్చింది, ఇన్ని కాలేజీలు ఇచ్చింది, ఇన్ని సంస్థలు స్థాపించిందని చెప్పారు. అవన్నీ చెప్పడం వరకే పరిమితమైన తప్ప అక్కడ ఏదైనటువంటి పురోగతి కనపట్లేదు. అది వాస్తవం. డబ్బు అయితే శాంక్షన్ చేశారు కానీ రిలీజ్ మాత్రం చేయలేదు. కేంద్రం చిన్నచూపు చూడ్డాన్ని టీడీపీ కూడా తట్టుకోలేకపోతోంది. కమలనాథులు సభలు, సమావేశాల్లో ఏపీకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఇచ్చామంటూ డప్పు కొట్టుకోవడాన్ని సహించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సెంటర్లు ఇచ్చింది నిజమే కావచ్చు, కానీ వాటితో తక్షణ అభివృద్ధి ఫలితాలు సాధించలేం. 2 ఏళ్లుగా అర్ధాకలితో అలమటిస్తున్న రాష్ట్రానికి తక్షణం ఆదాయాన్ని, ఉపాధిని ఇచ్చే ప్రాజెక్టులు కావాలి. వాటి గురించి కేంద్రం పట్టించుకోవడం లేదన్న అక్కసుతో పాటు ఇచ్చింది పిసరంతే అయినా ఆపై దానికి కూడా లెక్కలు కూడా అడుగుతుండటంతో తెలుగు తమ్ముళ్లకు రగిలిపోతోంది. ఈ పరిణామాలన్నీ విశ్లేషిస్తే బీజేపీ, టీడీపీ సంబంధాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఇవేమీ బయటపడకపోయినా రాజ్యసభ ఎన్నికల నాటికి ఆ మారిన సమీకరణాలు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఇప్పటికీ ఎండలతో పాటు రెండు పార్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నా అవి జూన్, జూలై నాటికి మారిన ఆ సరికొత్త సమీకరణాలు తెరపైకొస్తాయి. మొత్తంగా చెప్పాలంటే రాజ్యసభ ఎన్నికలు టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న సంబంధాల అసలు వైనాన్ని బయటపెట్టే వేదికలు కానున్నాయి. ఒకవేళ ఏదైనా ఇది స్ట్రాటజీ కనుక అనుకున్నట్లయితే అది ఖచ్చితంగా వాళ్ళు పిల్లి మొగ్గలు వేసేటువంటి స్ట్రాటజీగా అవుతుంది తప్ప ఎటువంటి ఇది కాదు. ఒక కష్టంలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోలేనటువంటి స్ట్రాటజీ, అది ఏ స్ట్రాటజీ అయినా కరెక్ట్ స్ట్రాటజీ కాదు. కాబట్టి ఏ పార్టీ కూడా ఇంత దుర్మార్గమైనటువంటి స్ట్రాటజీ ప్లే చేయటం అనేటువంటిది ఇది వికృత క్రీడ అవుతుంది తప్ప సరైనటువంటి ఆలోచన కాదు. ఇప్పటి వరకు కేంద్రం చూపిస్తున్న వైఖరి మాత్రం రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచుతూనే వచ్చింది. అయితే రాష్ట్రంలో వైసీపీ నేతల చేరికతో క్రమేపీ టీడీపీ రాజకీయంగా బలపడుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగడం కష్టమే. పోనీ టీడీపీ మాదిరిగా వైసీపీని ఆకర్షిద్దామనుకున్నా అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే జగన్ బీజేపీలోకి వెళ్లడం పెద్ద సాహసమే. వైసీపీ మూలధనం ముస్లిం, మైనారిటీ ఓటు బ్యాంకే. ఒకవేళ తాను బీజేపీ వైపు చూస్తే వాళ్లంతా దూరమైపోతారన్న సంగతి జగన్ కి తెలియంది కాదు. 6 ఏళ్లుగా పెట్టని కోటలా ఉన్న ఆ ఓటు బ్యాంకును వదులుకునే ఆలోచన జగన్ చెయ్యరు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ విషయంపై చర్చించడం కూడా అనవసరమే. అంటే ఏపీలో ఉన్న రెండు ప్రధాన పార్టీల్లో వైసీపీ, బీజేపీ వైపు వెళ్లే ప్రసక్తి లేదు. కాబట్టి బీజేపీ అల్టిమేట్ గా టీడీపీతోనే ఉండాల్సి వస్తుంది. ఈ విషయం కమలనాథులకు తెలియంది కాదు. అందుకని బీజేపీ తన బలాన్ని అతిగా అంచనా వేసుకుంటుంది. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత కాళ్ళు చల్లబడి అప్పుడు మళ్ళీ అవగాహనకు రావచ్చునేమో. ఇంకొకటి వైఎస్ఆర్ పార్టీ ఒకటి ఉంది. తెలుగుదేశానికి వైఎస్ఆర్ పార్టీకి మధ్యలో దోబూచులాట ఆడుతున్న పరిస్థితి కూడా ఒకటి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే కేంద్రం బాగానే ఆదరిస్తుంది. అంటే జగన్ను చూపించి తెలుగుదేశాన్ని చూపించి జగన్ను ఈ మధ్యలో ఈ రెండు ఇక్కడ టీఆర్ఎస్తో కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తన పబ్బం గడుపుకోవడం బీజేపీ ఆలోచనగా ఉన్నట్టుంది. వాళ్ళు అంతిమంగా ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళ బలం ఎలా ఉంటుంది? మోడీ మీద ఒక వ్యతిరేకత పెరుగుతున్న వాతావరణం ఇవన్నీ. కాబట్టి రేపు ఉత్తరప్రదేశ్ వరకు జరిగే ఎన్నికల తర్వాతనే బీజేపీ వ్యూహం ఖరారవుతుంది. కాబట్టి తెగతెంపులు చేసుకోవడం లేదు ఉభయులు కూడా. ఒక మాట ఎక్కువ, ఒక మాట తక్కువ మాట్లాడుతూ ఒక నాటకం నడిపిస్తున్నారు.
ఏపీ టీడీపీ బీజేపీల మధ్య వైరం పొడసూపుతున్నా ప్రస్తుతానికి మాత్రం దోబూచులాటే జరుగుతోంది. కేంద్రం ఎంత కవ్విస్తున్నా టీడీపీ మాత్రం కన్విన్సింగ్ గానే అడుగులేస్తోంది. అయితే దీని వెనక టీడీపీ అధినేత వ్యూహం ఏంటన్నది తెలియకపోయినా ఇప్పటికి మాత్రం కేంద్రం నిధుల కోసమే ఇలా మౌనంగా ఉందనుకోవడం పొరపాటు. ఎందుకంటే టీడీపీకి ఏపీకి నిధులతో పాటు రాజకీయాలు కూడా అవసరమే. అందుకోసం ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు నాయుడికి స్పష్టమైన క్లారిటీ ఉంది. ప్రస్తుతానికి కేంద్రంపై ఎదురు తిరగకుండా కేవలం వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచే వైఖరిలోనే అడుగులేయబోతుందా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ప్రస్తుతానికి ఏపీ నిధుల విషయంలో టీడీపీ కేంద్రంతో గొడవ పెట్టుకోకపోవచ్చు, కానీ రాజకీయంగానే అడుగులేస్తూ పొలిటికల్ ఈక్వేషన్లు ప్లే చేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో చంద్రబాబు ప్రతి అడుగు రాజకీయంగానే ఉంటుంది. ప్రస్తుతానికి చంద్రబాబు వైఖరి చూస్తుంటే కేంద్రాన్ని నేరుగా నిలదీయకపోయినా పరోక్షంగా ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారా అనిపిస్తోంది. ఇంకా ఉపేక్షిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి రాష్ట్రానికి మాత్రం ఏ ఉపయోగమూ ఉండదు. అయితే ఈ వ్యూహ ప్రతివ్యూహాలన్నీ ఎవరికి వారే ప్లే చేసుకుంటే పర్వాలేదు, కాదని ఒకరిపై ఒకరు ప్రయోగించుకుంటే మాత్రం 2019 సార్వత్రిక సమరంలో బీజేపీ టీడీపీ కలిసి నడవటం కష్టమనే చెప్పాలి. ఒకవేళ అదే బెటర్ అని ఇప్పటి నుంచే అడుగులేస్తే అసలుకి ఎసరొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. మరి ఈ విషయంపై కమలనాథులు ఏం చేస్తారో, తెలుగు తమ్ముళ్లు ఎలా నడుచుకుంటారో, మోడీ వ్యూహం ఏంటో, చంద్రబాబు ప్రతి వ్యూహం ఏంటన్నది తెలియాలంటే రాజ్యసభ ఎన్నికల వరకు ఆగాల్సిందే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.